100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. పార్లమెంటు ఎన్నికలలో ఘోర ఓటమి అనంతరం బీఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. 2 రోజుల క్రితం అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే కారు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ 2023 ఎన్నికలలో రెండవసారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధిష్టానంపైన అసంతృప్తితో ఉన్న ఆయన సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికలలో బీజేపీ 8 స్థానాలలో గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీ బలపడుతుందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతో పాటు మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరగా తాజాగా ఆ జాబితాలో సంజయ్ కుమార్ చేరారు. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ చేరికతో మొత్తం 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.